ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, తల్లి ఇక దేనికి దిగులు పడకు. నువ్వు కోరుకుంటున్న నీ బంధంలో ఒక మంచి మార్పు రాబోతుంది. నమ్మి ఇప్పుడే నీ బాబా చెప్పేది విను తల్లి. నీకు దిక్కు తోచని సమయంలో సమస్యలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి కదా. ఇక ఆ సమస్యల నుంచి బయటపడలేని సమయంలో నీకు ఉన్న ఏకైక మార్గం ధైర్యం నీ సాయి తండ్రే కదా. నేను మాత్రమే నిన్ను ఆ సమస్యల నుండి బయటపడేస్తాను తల్లి. అలానే ఒక గొప్ప అవకాశాన్ని కూడా నీకు అందిస్తాను. నీకన్నా నీ జీవితం గురించి నేనే కదా ఎక్కువ ఆలోచిస్తున్నాను. కాబట్టి నేను ఎంతో ఆలోచించి నీ జీవితం ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అలానే మారుస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవమ్మా. ఎందుకో తెలుసా? నేను నీకు ఏం చేస్తున్నానో నీకు కనిపించదు. అలాంటి సందర్భంలో నేను నీకు ఏం చేయలేదు అని నువ్వు నిరాశకు గురవుతున్నావు. నిజమే కదా బిడ్డ? నేను నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదు. నా బాబా అసలు నాకు తోడుగా లేరు అని నన్నే నిందిస్తున్నావు. ఇది అసలు ఏమైనా న్యాయమేనా? నువ్వే చెప్పు. ఒక్కసారి ఆలోచించు చల్లి. నువ్వు ఎప్పుడైనా సరే బిడ్డ, నీ బంధంతో మనసు విప్పి మాట్లాడు. ఏ చిన్న విషయాన్నైనా సరే పెద్ద సమస్యగా మార్చి ప్రళయాన్ని సృష్టించకుండా, పెద్ద సమస్యనైనా సరే చిన్నదాంతో సద్దుమణిగేలా చేసుకోవాలి. అప్పుడే కదా బంధం సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వెంత నేనెంత అని ఇగోలికి పోతూ ఉంటే ఆ బంధం ఎక్కడ తల్లి నిలబడుతుంది చెప్పు? ఏ రోజైనా సరే నీకు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకుండా నీ బంధంతో ఒక్కసారి మాట్లాడు. ఏదైనా సరే ఇద్దరూ చర్చించుకుంటేనే కదా ఒక మంచి సంతోషకరమైన జీవితాన్ని నువ్వు పొందగలవు. కాబట్టి దేనికి దిగులు పడకమ్మా. నీ బాబా ఉన్నారు కాబట్టి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు. నా సాయి ఉన్నారు అని తోడుగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండడానికి కొన్ని మంచి సలహాలు కూడా ఇస్తున్నాను. వాటిని అస్సలు పెడచెవిన పెట్టకు బిడ్డా. నువ్వు అలా నీ బంధంతో ఇగోకి పొయ్యి వేసుకోవడం వల్ల అసలు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పు? ఒత్తిడి గురవుతారు కదా. అలాంటి సందర్భంలో నీపై ఎలా ప్రేమను చూపుతారు? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నీకున్న కష్టాలు నిన్ను నిరాశకు గురిచేసి నువ్వు ఇక చేయలేక బాధపడుతున్నావు కదా. అలాంటి సందర్భంలో బాబా నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేయి అని నువ్వు అడిగిన వెంటనే నేను నీ వద్దకు రాలేదు అని కాస్త కోపంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కోరిన కోరిక నీ జీవితంలో నీకు మేలు చేయగలిగితేనే కదా నేను ఆ కోరికను తీరుస్తాను. అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? అలా ఏం అర్థం చేసుకోకుండా నా కోరిక తీరుస్తావా లేదా అని పట్టుబట్టి కూర్చుంటావు. ఒకవేళ తీరిస్తే ఇప్పుడు బానే ఉన్నా నీ భవిష్యత్తులో అది నిన్ను బాధ పెట్టినా మళ్ళీ తిరిగి నన్నే నిందిస్తావు. ఎందుకు బాబా మీకు అన్నీ తెలిసి కూడా నా కోరికను తీర్చావు అని అలా మాట్లాడతావు. ఇలా కూడా నువ్వే మాట్లాడతావు. గుర్తుపెట్టుకో బిడ్డా, నువ్వు నన్ను ఏమన్నా సరే నేను ఏమాత్రం పట్టించుకోను. అలానే నీ కోరికలన్నీ తీరుస్తానమ్మా. కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. ఆ కోరిక తీరాక నువ్వు నాకు ధన్యవాదములు కూడా చెప్తావు. ఇక కొన్ని రోజులు గడిచాక నువ్వు కోరిన కోరికలో ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నన్నే నిందిస్తావు. బాబా ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఇదేమైనా న్యాయమేనా చెప్పు? నేను నీ జీవితంలో సంతోషం లేను అనుకున్నప్పుడు నీకు ఆ కోరికని అస్సలు ఇవ్వను తల్లి. అందుకే నువ్వు ఏదైనా కోరిన వెంటనే నేను నీ దగ్గరికి ఆ కోరికను అందివ్వడం లేదు. అర్థమైంది కదా. నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో బిడ్డా. నువ్వు ఆ సమస్య ఉన్న బాధపడతావు కాబట్టే కదా నేను నీకు ఆ కోరికలను తీర్చడం లేదు. అందుకే నీ బాబాని కాస్త అర్థం చేసుకో. ఏం చేసినా సరే నీ మంచికే అని అనుకో. అప్పుడు నీకు నేను ఏం చేశానో నీకే తెలుస్తుంది తల్లి. కోరిక తీర్చమని అడిగేది నువ్వే. సరే అని నిన్ను బాధ పెట్టకుండా తీరిస్తే
ఇప్పుడు మళ్ళీ నువ్వు కోరుకున్న బంధం నిన్ను బాధ పెడుతుంది అని, దానికి కారణం నేనే అని అంటున్నావు. న్యాయమేనా చెప్పు? నేను దానికి కూడా ఏమీ బాధపడనమ్మా. నీకు అన్నీ అర్థమయ్యేలా నేను అన్ని రకాలుగా సందేశాలు పంపుతూనే ఉన్నాను. కొన్ని సలహాలు కూడా ఇస్తున్నాను. నువ్వు వాటిని విన్నా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకు తల్లి? ఎందుక చెప్పనా? నువ్వు కేవలం ఆ కోరిక మోహంలో ఉండి, నీకు ఆ కోరిక తీరితే చాలు, ఇక ఏమీ అవసరం లేదు, నేను అనుకున్న పని జరిగితే చాలు, ఇక ఏమాత్రం ఏమీ జరగనవసరం లేదు అనుకుంటావు. అలాంటి సందర్భంలో నేను నీకు ఎన్ని సందేశాలు పంపినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని సలహాలు చెప్పినా సరే, నువ్వు విన్నా సరే అస్సలు పట్టించుకోవు. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. తర్వాత తిరిగి నాదే తప్పంటావు. ఇది న్యాయమేనా చెప్పు? అయినా సరే నన్ను నువ్వు ఏదైనా అడిగే చనువు నీకు తప్పకుండా ఉంది బిడ్డా. ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను. నువ్వు సంతోషపడడానికి నువ్వు కోరుకున్న బంధంలో గొప్ప మార్పు వచ్చేలా చేస్తాను. నీ బంధం తన తప్పులను తెలుసుకొని మీ అందరితో సంతోషంగా ఉంటారు. నీ కుటుంబంలో వెలుగుల సంతోషం నింపుతాను బిడ్డా. ధైర్యంగా ఉండు. పున్నమి వెలుగులు ఇప్పుడు నీ జీవితంలో రప్పిస్తాను. ఇక దేనికి కూడా బాధపడను, కన్నీరు కార్చను అని నాకు మాట ఇవ్వు తల్లి. అలానే నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నిజమేనా? కాబట్టి నేను చెప్పే సలహాలు సందేశాలు విని కాస్త జాగ్రత్త పడు. నేను చెప్పినట్లే చెయ్యి. ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏదైనా కోరిక కోరినప్పుడు అది ఆలస్యమైతే, నీ కోరిక తీరడం వలన నీ జీవితంలో జరిగే ఏదైనా చేదు జ్ఞాపకం ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించు. ఏదైనా కోరిక కోరిన వెంటనే తీరలేదు అంటే దిగులు పడకు. నీ బాబా నీ మంచి కోరి ఏదో ఒకటి చేస్తారు అని నమ్ము. తప్పకుండా అది అలానే చేస్తాను. అవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండు తల్లి. నేను నీకు ఎన్నో సూచనలు ఇస్తాను. కాస్త జాగ్రత్తగా ఉండు. గమనిస్తూ ఉండు. చుట్టూ జరిగే వాటన్నిటిని చూస్తేనే కదా అసలు జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అర్థమైంది కదా బిడ్డా? ధైర్యంగా ఉండు. బంధంతో ఏమాత్రం పోటీ పడకుండా కాస్త నెమ్మదిగా ఉండు. ప్రశాంతంగా ఉండు. అప్పుడే కదా బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. అర్థమైంది కదా? నీ సాయి మాటలు అర్థమయ్యాయి అంటే ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు తల్లి. అన్నిటినీ నేను చక్కబెడతాను. ఇక సంతోషమేగా, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.